హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటంటే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నామండి. సో ఆ రెసిపీకి కావాల్సినవి ఆనియన్స్ కావాలి, పచ్చిమిర్చి, మిరియాలు, 2 ఇలాచి, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క కొంచెం చిన్నవి, షాజీరా యూస్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాం చికెన్ కర్రీ. ఆయిల్ వేసి వేడవడానికి పెట్టాము. అండ్ చికెన్ని ఫస్ట్ టైం మీరు కడిగి పెట్టుకోండి. దాంట్లో అయితే ఉప్పు కారం ఎలాంటి మ్యారినేషన్ ఏం వేయొద్దు. సింపుల్గా చికెన్ని కడిగి సైడ్కి పెట్టుకోండి. ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి షాజీరా అయితే మేము యూస్ చేసాం. మీరు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయినాక షాజీరా వేసి ఆ తర్వాత ఉల్లిపాయలు అయితే వేసాము. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయల్లోకి ఉప్పు, కొంచెం పసుపు వేసి ఆనియన్స్ని అయితే కొంచెం బ్రౌన్గా వేగనివ్వండి. ఈ చికెన్ కర్రీ వచ్చేసి మా అత్తమ్మ అయితే కుక్ చేస్తున్నారు. వచ్చేసి ఇప్పుడున్న చలికాలంలో చాలామందికి కోల్డ్ ఫీవర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ కోల్డ్ ఉన్న వాళ్ళకైతే ఈ రెసిపీ చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో మనం మిరియాలు యూస్ చేస్తున్నాం. బాడీని హీట్ చేస్తుంది అది. అండ్ చికెన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ హీటే అంటారు కదా, బాడీకి హీట్ని ఇస్తుంది. సో చికెన్ని కూడా ఇది తింటే ఈ చలికాలంలో మంచిగా అనిపిస్తుంది. సో ఇందులో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా మళ్ళీ ఒకసారి కలిపేసాము. అండ్ ఆనియన్స్ వేగాలి అని చెప్పి మూత పెట్టి సైడ్కి పెట్టాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇందాక హోల్ గరం మసాలా చెప్పా కదా, అవి అండ్ పచ్చిమిర్చి, మిరియాలు అన్నిటినీ తీసుకొని మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ చేయాలి. అండ్ ఇంకా దీంట్లో వచ్చేసి కొత్తిమీర అయితే యాడ్ చేయాలండి. సో కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు వాష్ చేసుకొని నీట్గా కొత్తిమీర యాడ్ చేయాలి. అండ్ దీంట్లో ఉప్పు, సాల్ట్ కూడా వేయాలి. వీటన్నిటిని ఇంకా మిక్సీ చేసుకోవాలి. కొంచెం ఫైన్ పేస్ట్గా మిక్సీ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఈలోపు మనకి ఇక్కడ ఆనియన్స్ అయితే వేగిపోయాయి. సో దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే దీంట్లో వేయండి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు చికెన్లోంచి వాటర్ అనేవి వస్తాయి కదండి. సో ఆ వాటర్ అనేవి రావడానికి కొంచెం తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 minutes అట్లా సైడ్కి వదిలేసేయండి. అండ్ ఇక్కడైతే మాకు వాటర్ వచ్చేసిన తర్వాత మనం హై ఫ్లేమ్ పెట్టేసి కొన్ని వాటర్ ఉంటాయి కదా, అవి ఇంకిపోవడానికి హై ఫ్లేమ్లోనే ఇంకొక 1 minute అయితే పెట్టుకోండి. ఆ వాటర్ చూసారా ఎలా ఇంకుతున్నాయో. సో ఈ స్టేజ్లో మనం చేసి పెట్టుకున్న మిక్సీలో చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, మిరియాలు, కొత్తిమీర, ఉప్పు అన్నీ వేసి ఆ పేస్ట్ని అయితే ఈ చికెన్లో అయితే వేసేయండి. ఈ చికెన్లో వేసి మిక్స్ చేసుకోండి. అండ్ ఇది కొంచెం పచ్చి వాసన పోవాలని ఒక 1 or 2 minutes అయితే అలా పెట్టండి. అండ్ ఈ చికెన్ వచ్చేసి నేను గ్రీన్ చికెన్ అయితే అంటాను. ఎందుకంటే ఆల్రెడీ కలర్ తెలుస్తుంది కదా. మనం యూస్ చేసింది దీంట్లో పచ్చిమిర్చి, కారం అయితే యూస్ చేయలేదు. పచ్చిమిర్చి, మిరియాలు వేసైతే, కొత్తిమీర వేసైతే ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వింటర్ సీజన్లో ఈ కర్రీ వేడిగా తినండి, డెఫినెట్గా బాగుంటుంది. అండ్ ఇది కొంచెం 1 minute 2 minutes అయిపోయిన తర్వాత దీంట్లో కొన్ని ఎక్కువ వాటర్ అయితే యూస్ చేయకండి. బికాస్ దీంట్లో మనం ఎటువంటి గ్రేవీ చేయడానికి అయితే వేయలేదు, ఓన్లీ ఆనియన్సే యూస్ చేసాం. మరీ ఎక్కువ వాటర్ వేయకండి, అలానే మరీ ఫ్రైలాగా కూడా చేయకండి. కొన్ని వాటర్ వేయండి. ఆ తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టండి. 2 whistles అయితే రానివ్వండి. సో ఆఫ్టర్ 2 whistles తర్వాత ఇలా ఉంటుంది ఫైనల్గా కర్రీ.